చెప్పిన మాట ప్రకారం జీవించే వారిగా ఉంటూ ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనను అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. అందుకే యోహాను 15:7 అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను అంటాడు. మరి మాటలు నిలిచి ఉండడం అంటే బట్టి కొట్టి హృదయంలో పెట్టుకోవడమా? వాక్యం చదవాలి, వినాలి, ఆ ప్రకారము అనుసరించాలి. వాక్యం నిలిచి ఉండడం అంటే మనలో వాక్యం వినాలి, చదవాలి, దాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవాలి, ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రభువుని అడుగుతారో వాళ్ళ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞలు గైకొనడం, పాపాన్ని అసహించుకోవడం, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి కీడు చేయకుండా, చేతనైనంత మటుకు అందరికి మేలు చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ, అందరికి సహాయం చేస్తూ, అందరితో ప్రేమగా పలకరిస్తూ, అందరితో నవ్వుతూ పలకరిస్తూ, శత్రుభావం లేకుండా ఒక మంచితనం కలిగి, ప్రేమ కలిగి, దయాగుణం కలిగి, క్షమాగుణం కలిగి, త్యాగం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆ దేవుని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, మీ అందరికి తెలుసు. విగ్రహారాధన చేయకుండా, ఆయనను మాత్రమే ప్రార్థిస్తూ, తల్లిదండ్రులను సన్మానిస్తూ, వ్యభిచరించకుండా, దొంగిలించకుండా, అబద్ధమాడకుండా, నరహత్య చేయకుండా, సహోదరుని చూసి ద్రోహి వెతుడా అనకుండా, మోహపు చూపులు చూడకుండా, అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, ఇతరుల మీద అసూయ పడకుండా, ఇతరులను ద్వేషించకుండా, ఇతరుల మీద కక్ష సాధింపులు, కక్షలు కట్టకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఇతరులు పొట్టగొట్టకుండా, ఇతరుల ఉద్యోగాలు పోయేటట్లు లేదా కుటుంబాలు నాశనం అయ్యేటట్లు చేయకుండా, ఎవరైతే తాము జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రతిరోజు నేను చూసుకుంటాను, ఈ రోజు నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందని ఆలోచన చేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తే వెంటనే ఫోన్ చేస్తా, మనసు ఆగదు, ఇంకా వెంటనే ఫోన్ చేసి నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే నాకు క్షమించు, నేను దాన్ని సరి చేసుకుంటాను అని చెప్తాను. ఎందుకంటే ప్రభు చెప్పాడట, కీడు చేయొద్దు, చేతనైతే మేలు చేయి, కీడు మాత్రము చేయొద్దు. అసూయ పాపమే, ద్వేషం పాపమే, కక్ష పాపమే, విభేదం పాపమే, మత్తు అలవాట్లు కలిగి ఉండడం పాపమే, అన్ని జనుల ఆచారాలు అనుసరించడం పాపమే, అధిక అలంకరణ చేసుకోవడం పాపమే, ప్రార్థన చేయకపోవడం పాపమే, అన్ని జనుల ఆచారాలు అనుసరించడం పాపమే, మూఢాచారాలు, మూఢనమ్మకాలు అనుసరించడం పాపమే, వ్యర్థమైన పారంపర్య ఆచారాలు అనుసరించడం పాపమే. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నానండి నేను. రోజు ఆ వాక్యాన్ని చదవడం, ధ్యానించడం. ఎక్కడ కూడా అపవాదికి ఏమైనా చోటు ఉందా? పాపానికి చోటు ఇచ్చినామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. మూఢాచారాలకు చోటు ఇచ్చినామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. వ్యర్థమైన పారంపర్య ఆచారాలకు చోటు ఇచ్చినామంటే పాపానికి చోటు ఇచ్చినట్టే, అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఇవన్నీ చూసుకోవాలి, అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. పండుగలు మాకు అసలు గుర్తే లేవండి మా ఇంట్లో, మేము చేసుకోము, మర్చిపోయినా. మాకు అసలు ఏవి అనేవి పెద్దలామాసలని కానీ, అమాస పుణ్యాలని కానీ గుర్తుండవు మాకు. అవి అనుసరించం, అది క్యాలెండర్లు ఉండవు మన దగ్గర. దేవుని వాక్యాలే ఉంటాయి, వాక్యాలకు సంబంధించిన క్యాలెండర్లే ఉంటాయి. ఇక అవన్నీ అనుసరించం, అసలు ఆలోచించం, దాని గురించి ఆలోచించం. వండుకొని తింటుంటారు చాలా మంది, తినకూడదు, ఏం అవసరం? వండుకొని తినడానికి ఎన్ని దినాలు లేవు, రోజు వండుకొని తిన, ఎవరికంటారు అప్పుడే వండుకోవాలన్నా. అక్కడ కూడా అపవాదికి చోటిస్తుంది, అక్కడ కూడా అపవాదికి చోటిస్తుంది.
ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా, మూఢాచారాలకు మూఢనమ్మకాలకు చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా మనం ఎప్పుడైతే చక్కగా దేవుని కొరకు దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అది నా నమ్మకం. అంతే కదండి. మన జీవితం సరిగా లేకుండా, ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, వాడు వానికి ఇష్టం వచ్చినట్టు జీవించి నేను చెప్పిన మాట వినకుండా డాడీ నాకు కారు కొని, డాడీ నాకు బైక్ కొని అంటే కొనిస్తానా? అరే నా మాటనే వినవు నువ్వు, నేను ఎందుకు కొనిస్తారా నీకంట. ముందు దేవుని మాట వినాలండి, దేవుని మాట వినాలి. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే నేను దేవుడు బయలుపరిచినాడు, బ్రదర్ మీ ఇంట్లో వేరే వాళ్ళ వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు, మీరు అవి బయట పారేయాలి దేవుడు చెప్తున్నాడు అని చెప్పి. సార్ అన్న మా ఇంట్లో ఏం లేవే అంటే ఆలోచించండి అన్న. ఆలోచిస్తే సుమారుగా 10 వస్తువులు ఉన్నాయి వేరే వాళ్ళు ఎత్తుకొచ్చుకున్నాయి. అలా కూడా దురాత్మలు వస్తాయండి, అలా కూడా శోధనలు వస్తాయి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే దొంగతనం పాపం, దొంగతనం పాపం. క్రీస్తు వారికి పోయింది నాకు అంకుల్, నువ్వు వాక్యం చెప్పిన తర్వాత నేను రోడ్లో వస్తున్నాను, 10 రూపాయల నోటు పడింది కానీ నేను తీసుకోలేదు అనుకున్నాను. అవునమ్మా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అని మన ఆలోచన. వేరే వాళ్ళు తీసుకుంటారేమో లేదో మనకు సంబంధం లేదు. పోగొట్టుకున్న వ్యక్తి తప్పకుండా ఎదురులాగే వస్తాడు. మనం అట్లే వదిలేసినాం అనుకో వానికే దొరుకుతారు. లేదు మనం తీసుకున్నామంటే వానికి ఎంత దొరుకుతుంది? ఇంత చిన్న విషయాలు కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. అంటే ఒకసారి ప్రార్థన చేస్తుంటే మా ఫ్రెండ్ దగ్గర వాడు పెయింట్ అంగడి 30 రూపాయలు అప్పు పెట్టించినాడు. ప్రార్థన చేస్తుంటే గుర్తు చేసినాడు, పోయి నువ్వు ఆ 30 రూపాయలు ఇచ్చిరా అప్పాలి. పోయి 30 రూపాయలు రే తీసుకురా, నా క్లాస్మేట్ వాడు 10th క్లాస్ వరకు వెలుగొండలో తీసుకురా అని ఇస్తే, ఏంట్రా నువ్వు 30 రూపాయలు కూడా తిరిగి ఇవ్వాలి నాకు అంటే, లేదు నువ్వు ఒప్పుకుంటావు మా దేవుడు ఒప్పుకోడు అని చెప్పిన. నువ్వు ఒప్పుకుంటావు కానీ మా దేవుడు, నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా గుర్తు చేస్తున్నాడు. నేనేం చేయాలి? తీసుకుపోయి ఇచ్చి రావాల్సిందే. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు మనల్ని పెంచుకున్నాడు, తన స్వరక్తంతో కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు, నీతిమంతులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేసినాడు, నీతిమంతులుగా చేసినాడు, యథార్థవంతులుగా న్యాయవంతులుగా చేసినాడు, దైవ కుమారులుగా దైవ వారసులుగా మార్చినాడు, రాజులుగా యాజకులుగా చేసినాడు, దైవ వంశంలో మనల్ని చేర్చినాడు. ఇప్పుడు దైవ వంశంలో ఉన్నప్పుడు దైవ వంశానికి సంబంధించినట్లే ఉండాలి కదా. ఇప్పుడు వంశం మనది దైవ వంశము. దైవ వంశం అంటే దైవ గుణాలు ఉండాలా, దైవ గుణాలు ఉండాలా? దైవ గుణాలు ఉండాలా, దేవుని గుణాలు ఉండాలా? ఉన్నాయా దేవుని గుణాలు? దేవుని గుణాలు ఉంటే మీ ప్రార్థన ఎందుకు విన్నాడు దేవుడు? దేవుని గుణాలు గనక మనలో ఉంటే తప్పకుండా మన ప్రార్థన విని తీరుతాడు దేవుడు. కదడు దాటుకోలేడు ఆయన. ఎందుకంటే నీతిమంతులంటే ఆయనకి ఇష్టమండి, పరిశుద్ధులంటే ఆయనకి ఇష్టం, యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం, న్యాయంగా జీవించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. యోహాను అదే అంటాడు కదా, 3:25 అన్న 3:21 మొదటి యోహాను. ఒకసారి చదువుతాం అన్నమాట. మొదటి పత్రిక, యోహాను రాసిన పత్రిక. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల
దృష్టికి ఏం చేయాలంటమా? ఇష్టమైనవి. అన్న ఇష్టం అనేది ఇది ఎంత అన్న వాక్యంలో అది లింక్ కలుపుతాడండి దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని పవర్ అది. లింక్ ఒకదానికి ఒక లింక్ ఇస్తాడు. నీకు ఇష్టమైతే, ఇష్టం ఎప్పుడు ఆయనకు ఇష్టమైన కార్యాలు మనము చేస్తున్నాం. మనము ఏమడిగినను ఆయన వలన మనకు, నువ్వు ఇష్టం లేని పనులల్లా చేసుకుంటా ప్రభువా ప్రభువా అని రాత్రిలో మొదలుపెట్టిన ప్రయోజనం లేదు. ఇష్టం లేని పనులు చేయకండి, ఇష్టమైన పనులు చేయండి. అన్యాయంగా ఒక 10 రూపాయలు తీసుకోవద్దు, నీవే ఒక 10 రూపాయలు పోవద్దు. అన్యాయపు సిరినిచ్చి స్నేహితులను సంపాదించుకున్నది అంటే మన డబ్బులు పోయినా పర్వాలేదు కానీ స్నేహితులను సంపాదించుకోవాలి. ఒక మనిషిని దూరం చేసుకోకూడదు. ఆ మాట మొట్టమొదటిగా నాతో మాట్లాడినాడు. అప్పటి నుంచి దేవుని సేవకు డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టినాను. దేవుని సేవకు నేను ఎక్కువగా హౌస్ విజిటింగ్ చేస్తుంటా. అన్ని జనులు ఇలా పోతుంటా. వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళ బాధలను బట్టి నా దగ్గర ఎత్తుంటే అంత వాళ్ళ జోలో పెట్టి నా హాస్పిటల్ చూపించుకోండి, లేకపోతే ఫలాని సమస్య ఉంటే అది చూపించుకోండి అని ఏదో ఒకటి చేస్తూ ఉంటా. దేవుడు చెప్పినాడు నాకు, అన్యాయపు సిరినిచ్చి స్నేహితులను సంపాదించుకోండి. ఈ లోకంలో అన్ని జనులే దేవుని పిల్లల కంటే అన్ని జనులే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడని ఒక సందర్భంలో దేవుడు అంటాడు. ఇప్పుడు చూసినారా రాజకీయ నాయకులు ఎన్ని పంచుతారు, ఎన్ని చేస్తారు. కారణం ఆకట్టుకోవడానికి ప్రజలు. మరి అన్ని జనులే అంత చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదని నా ఉద్దేశం. అన్ని జనులే అన్నదానం చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదని నా ఉద్దేశం. అందుకే అన్నదాన సత్యం అని అన్నకు చదవని సరిగా అన్నదాన సత్యం అనేది ఒకటి అయిపోయి అన్ని జనులే అన్నదానం చేస్తుంటే దేవుని పిల్లలం, దేవుని కుమారులం, రాజులం, యాజకులం, దేవుని ఆత్మ కలిగిన వారం, దేవుని జీవం కలిగిన వారం, దేవుని మహిమ కలిగిన వారం, దేవుని కృప ఆశీర్వాదాలు కలిగినటువంటి వారం, దేవుని వంశంలో దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారు మనం ఎందుకు చేయకూడదు? అందుకే అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, హాస్పిటల్, స్కూల్, బైబిల్ కాలేజ్, చర్చ్ అన్నీ ఉండాలని నా ఆశ. అది నా ఆశ కాదు, ప్రార్థనలో దేవుడు బయలుపరిచిన దర్శనం, విజన్. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ముఖ్యంగా దేవునికి ఇష్టంగా ఉండండి, దేవునికి ఇష్టంగా ఉండండి. ఏదైనా ఒకటి మన అవసరాన్ని బట్టి తీసేసుకోవాలనిపిస్తుంది, కానీ తీసేసుకోకూడదు. అది దేవుని దృష్టిలో అది అపరాధంగా ఎంచబడతాయి. ఎవరేమన్నారు, ఎవరు చూడరు, ఎవరు ఏమన్నారు, కానీ దేవుడు చూస్తుంటాడా లేదమ్మా? దేవుడు చూస్తుంటాడు. జాగ్రత్త. ఎవరు చూడడం లేదని జోలు పెట్టేసుకొని రావడం, ఎవరు చూడడం లేదులే, ఎవరు నన్ను ఏమి అనటం లేదు కదా అని దోచేసుకోవడం, ఇలాంటి పనులు చేయకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఉన్న ఆత్మను పోగొట్టుకుంటారు, ఉన్న కృపను పోగొట్టుకుంటారు. ఇంకా ప్రార్థన చేయడం కూడా చేత కాదు మీకు. ఎప్పుడు తప్పు చేసినప్పుడు, ఒక చిన్న తప్పు చేసినా సరే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కోల్పోతావు, దేవుడికి దూరం అయిపోతావు. దేవుడు కూడా నీకు ఇష్టపడ్డాడు, అసహించుకుంటాడు, ఉమ్మి వేస్తాడు. ఎందుకంటే నువ్వు అట్లా అన్నివారు కాదు, ఇట్లా దేవుని బిడ్డ కాదు, మధ్యలో ఉన్నావు. అన్ని తెలుసు కానీ అనుసరించవు. అట్లాంటప్పుడు ఏం చేస్తాడు? ఉమ్మేస్తాడు. అన్ని తెలుసు కానీ అనుసరించవు. ఏం చేస్తాడు? అప్పుడు ఉమ్మేస్తాడు. వాక్యంలో రాయబడిందండి,
అన్ని జనుల వలె మీరు ప్రవర్తించకండి, అన్ని జనుల వలె మీరు నడుచుకునకండి, అన్ని జనుల వలె మీరు అధిక అలంకరణలు చేసుకునకండి, దైవభక్తి గల స్త్రీల వలె ఉండండి. ఇప్పుడు కొన్ని సంఘాల్లో పోతున్నా నేను, పెద్ద పెద్ద సంఘాలు, లిప్టిక్ లేకుండా వాళ్ళు బయటికి రావట్లా. మేకప్, లిప్టిక్లు, రకరకాల అలంకరణలు, మోడర్న్ డ్రెస్సులు. ఏంది దేవుడు చెప్తున్నాడు? ఏంది ముందే చెప్పినాడు. 2000 సంవత్సరాల కింద ఇట్లా మారుతారనే. ఎట్లా మారుతున్నారు? వాళ్ళు సినిమాలు సీరియల్ చూస్తున్నారు ఎక్కువ. దేవుని వాక్యం కళ్ళతో ఏదైతే చూస్తామో అది హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి ఏదైతే వస్తుందో అదే చేస్తాం, అదే చేస్తాం. అందుకే చూడాకండి. సీరియల్ రోజు చూసినామంటే ఒక రోజు కల్లా నీ పెదవులకు లిప్టిక్ వచ్చేస్తుంది, నీ హైబ్రోస్ నీట్గా అవుతాయి. ఎందుకంటే ఆడ రోజు చూస్తున్నా. నీ డ్రస్సు, నీ కట్టు, నీ బొట్టు అన్ని మారుతాయి. ఎందుకు? రోజు అదే చూస్తున్నావు కదా సీరియల్. సీరియల్ చూడటం కూడా పాపమే, సినిమా చూడటము పాపమే. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అల్లరితో కూడిన ఆట పాట. ఆట అంటే సీరియల్, పాట అంటే సినిమా. ఆట అంటే సీరియల్, చెప్పండి అమ్మా. ఆట అంటే ఏంది? సీరియల్. పాట అంటే సినిమా. రెండు చూడండి. ఈరోజు దేవుని వాక్యం మీ హృదయంలో నిలవడం లేదు. కారణం ఏంటంటే సినిమాలు, సీరియల్ వలనే. తర్వాత ఐహిక సంబంధమైన విచారణ వలన. యేసప్పన్న వచ్చినాడు, ఆడ కూర్చున్నాడు, కానీ వాక్యం లోపలికి పోవడం లేదు. నేను గమనిస్తూనే ఉన్నా, నాకు అన్ని తెలుస్తాయి ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. ఎందుకు పోవడం అంటే కొడుకు పెళ్ళింది, దాని గురించి ఆలోచిస్తున్నా. ఐహిక సంబంధమైన యేసప్పటి పోయినాడు అన్న విత్తనాలు విన్నాడు.